తప్పు లేదండి. ఓకే. ఎందుకంటే వాడు డబ్బులు కావాలి. బిల్డర్ దగ్గర ఎప్పుడు వస్తుంది? ప్రీ లాంచ్ అనేది ఎప్పుడు అవుతుంది? బిల్డర్ దగ్గర డబ్బులు లేనివాడు పబ్లిక్ డబ్బు తీసుకొని చేయాలనుకుంటాడు. బిజినెస్లోకి వచ్చినప్పుడు బాగానే వస్తారు. ఓ 2 ప్రాజెక్టులు వేయగానే మనకి ఫుల్ పవర్ వస్తుంది, ఇప్పుడే మనం వేసుకోవచ్చు అని. అక్కడ మన వాళ్ళు బలైపోతున్నారు. క్యారెట్ చూపిస్తున్నారు, క్యారెట్ చూసి మిగతా వదిలేస్తున్నారు బయ్యర్. సో నా ప్రకారం అంటే బయ్యర్స్ ఇన్వెస్టర్స్దే మిస్టేక్. బిల్డర్ మిస్టేక్ లేదు. ఎందుకంటే బిల్డర్స్ ఆర్ వెరీ డెవలప్మెంట్ క్లియర్గా చెప్తున్నారు. నాకు రేరా రాలేదు, నా డిటీసీ రాలేదు, హెచ్ఎండిఏ రాలేదు, అందుకే నేను రేట్ తగ్గిస్తున్నా అని చెప్తున్నాడు కదా. చెప్పినప్పుడు మనం ఆలోచించాలి కదా. ఫ్రీగా వస్తే ఫైనల్ కూడా తాగేస్తాం. సో డిస్కౌంట్ అనే మాట ఎక్కడైతే ఉందో యూ హ్యావ్ టు థింక్ 100 times. ఎందుకంటే డిస్కౌంట్ ఈజ్ వెరీ డేంజరస్. ది వర్డ్ డిస్కౌంట్ ఈజ్ వెరీ డేంజరస్. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు ఒక క్లాత్ స్టోర్కి వెళ్ళారు అనుకోండి, చీరలు కేజీల లెక్క హీప్స్ లెక్క అమ్ముతారు. పెద్ద పెద్ద పేర్లు చెప్పను, సోకాల్డ్ టాప్ బ్రాండ్స్. అయితే అక్కడ ఆ చీర కాస్ట్ ఎంత చెప్తాడు? 2,000 రూపాయలు చెప్తాడు. ఏ చీర తీసుకున్నా 2,000 రూపాయలు. కానీ అందులో 500 రూపాయల చీరలు ఉంటాయి, 750 రూపాయల చీరలు ఉంటాయి, 1000 రూపాయల చీరలు ఉంటాయి, 2,000 కూడా ఉంటాయి. 1000 చీరలు ఉంటే లేదా 100 చీరలు అనుకుంటే 2,000 చీరలు 3-4 ఉంటాయి. 500 చీరలు ఎక్కువ ఉంటాయి. కానీ 500 చీరే బాగా నచ్చుతుంది మనకి. ఎందుకంటే మెరుస్తుంది, డిజైన్ బాగుంటుంది. ఒరిజినల్ పట్టు ఎప్పుడు మెరదు, డూప్లికేట్ పట్టే మెరుస్తుంది.